వాక్యంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథాన్ని కలిసి 21వ అధ్యాయంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇది రెండవ మరణం గురించి మనం ఈరోజు చూద్దాం. ప్రతి మనిషికి 2 జన్మలు ఉంటాయి, 2 మరణాలు ఉంటాయి. ఎన్నుంటాయి చెప్పండి? 2 జన్మలు, 2 మరణాలు. మొదటి జన్మ, మొదటి మరణం మన స్వాధీనంలో ఉండదు. మొదటి జన్మ తల్లి గర్భమందు నువ్వు పుట్టడానికి కేవలం దేవుడి సంకల్పం తప్ప నీ ప్రయత్నం ఏ మాత్రం కాదు. తర్వాత మొదటి మరణం కూడా మన చేతుల్లో లేదు. ఆత్మహత్య మినహా. ఆత్మహత్య అంటే నీ సొంతగా నువ్వు కావాలని ఈ ఆత్మను చంపుకుంటున్నావు. అంటే ఆత్మహత్య ఎవరైతే చేసుకుంటారో డెఫినెట్ గా వెళ్ళేది నరకానికి. నువ్వు బాప్తిసం పొందినా సరే, బాప్తిసం పొందినా గాని నీ ఆత్మను చంపుకోవడానికి నీకు అసలు అవకాశం లేదు, అధికారం లేదు. ఆత్మ ఎవరిదంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఊపిరి. ఆ ఆత్మ ఆయనలో నుంచి నీలోనికి ఊదబడిన ఒక జీవము కలిగిన ఒక స్పిరిట్, అది ఆత్మ. హల్లెలూయా. కాబట్టి ఆత్మహత్య ఎవరైతే చేసుకుంటారో అదొక పెరిగి చర్య మాత్రమే కాకుండా డెఫినెట్ గా నరకానికి వెళ్తారు. ఎప్పుడు అలా ప్రయత్నం చేయకూడదు. చెట్టు అన్న తర్వాత గాలి వేచకుండా ఉంటుందా చెప్పండి? చిన్న తులసిరాక మొక్క వేసామనుకో, దానికి గాలి వస్తుందా రాదా? అది కూడా ఊగదా? ఎప్పుడైనా చూసారా? ఊగకుండా అలాగే ఉంటుందా? చెప్పండి గట్టిగా. అంటే ప్రతి చెట్టు, ప్రతి మొక్కకు గాలి ఎలాగ సర్వసాధారణమో ప్రతి మనిషికి ఏదో ఒక రకమైన సమస్యలు అనేవి సర్వసాధారణమే. కానీ చనిపోవటాన్ని బట్టి అవి పరిష్కారం కావు. నువ్వు నరకానికి వెళ్ళడం తప్ప పరిష్కారం కావు. అందుకని నువ్వు బ్రతకాలి, ఎట్టకేలా చనిపోదామని నిర్ణయం నీకు ఉంది కదా, అదేదో బ్రతికి సాధించే ప్రయత్నం చేయి. మామూలుగా మొదటి మరణం అయితే దేవుడి స్వాధీనంలో ఉంటుంది, ఏదో ఆత్మహత్య కాకుండా. అర్థమైనా? మొదటి జన్మ, మొదటి మరణం మనిషి ఆధీనంలో లేదు, అది దేవుని స్వాధీనం. రెండవ జన్మ, రెండవ మరణం మనుషుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి. రెండవ జన్మ అంటే ఏమిటంటే మారు మనసు పొంది రక్షించబడడం. మారు మనసు పొంది అనగా లోకములో నుంచి, చెడుగులో నుంచి, దేవుడి ఆత్మ విరోధకరమైన కార్యాలన్నింటిలో నుంచి ఇది తప్పు అని నువ్వు గ్రహించి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం ద్వారా పునర్జన్మను పొందడమే రెండవ జన్మ. హల్లెలూయా. ఆ రెండవ జన్మ నీ స్వాధీనంలో ఉంది. వద్దనుకుంటే మానుకుంటావు. లేదు, రెండవసారి జన్మించాలి అని నువ్వు అనుకుంటే జన్మిస్తావు. అది నీ స్వాధీనంలో ఉంది. అలాగే రెండవ మరణం కూడా నీ స్వాధీనంలో ఉంది. ఎలాగంటే ఎవరైతే రెండవసారి జన్మించడానికి ఇష్టపడతారో, అంటే బాప్తిస్మం పొంది రక్షించబడడానికి ఇష్టపడతారో, రెండవ మరణం నుంచి తప్పించబడతారు. ఎవరైతే బాప్తిస్మం పొందడానికి ఇష్టపడరో, రక్షించబడడానికి ఇష్టపడరో, పాపం నుంచి బయటికి రావడానికి ఇష్టపడరో, అలాంటి వాళ్ళకి రెండవ మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది. అయితే ఆ రెండవ మరణం ఏంటి అని మనం ఒకసారి చూస్తే, చూడండి ఒకసారి 21వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఒకళ్ళు చదవండి. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను,
పాలు పొందుదురు. ఇది రెండవ మరణం అంటే ఏమిటంటే అగ్నిగుండములో పడడమే. అగ్నిగుండంలో ఇప్పుడు రకరకాలుగా ఆలోచనలు మీ మనసులో కలుగుతాయి. ఏమిటి ఆలోచనలు అంటే, ఈ పాస్టర్ గారు ఎవరు పోయి చూసి వచ్చిందంట రెండవ అగ్నిగుండం, లేదా పరలోకం ఏమైనా పోయి చూసి వచ్చాడా? చెప్పండి. మూర్ఖులను గుణపరుచుట అసాధ్యం అన్నది వాక్యం. మూర్ఖులను గుణపరుచుట అసాధ్యం. ఎవరిని మనం బాగు చేయలేం మూర్ఖులు. కనుక ఖచ్చితంగా, ఎందుకంటే నీ యొక్క శరీరం అయితే చనిపోతుంది కానీ నీలో ఉన్న ఆత్మకు చావు లేదు. అది రెండు స్థలాల్లో ఉండాలి. ఒకటి పరలోకములోనన్నా ఉండాలి, లేదా ఎక్కడున్నా చెప్పండి, నరకంలోనన్నా ఉండాలి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఆ ఘోరమైన నరకంలో ఎవరు పాలు పొందుతారంటే, ఇక్కడ కొంతమంది పేర్లు చెప్పాడు, కొంతమందిని. ఎవరు వాళ్ళంటే, ఒకటి పిరికి వారు. ఎవరు చెప్పండి? పిరికి వారు అంటే భయస్థులు. అదేంటో గాని దొంగతనానికి భయం రాదు, పాపం చేయడానికి భయం రాదు, తేకాటానికి భయం రాదు, మందు తాగడానికి నీకు భయం ఉండదు, భార్యను కొట్టడానికి నీకు భయం లేదు, తగాదలు పడడానికి భయం లేదు, కత్తులు పట్టుకొని మనుషుల మీదకి, కర్రలు తీసుకొని మనుషుల మీదకి వెళ్ళడానికి నీకు భయం లేదు. కానీ ప్రార్థన రావడానికి దేనికని భయం. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏమన్నా బోధిస్తున్నామా? రోజు కర్ర పోగొట్టేటువంటి నీవు ఈ రోజు కత్తిని ఉపయోగించు. ఇప్పుడు నేను చెప్తున్నావు. మేము రోజు 2 పెగ్గులు వేసే నీవు ఈ రోజు ఒక సీసా ప్రయత్నం చేయి చెప్పాము. మేము పేకాట అలవాటు లేకపోతే ప్రయత్నం చేయండి, మీ మనసు ఉల్లాసాన్ని కలిగించింది చెప్పాము. మేము మంచిని బోధించే స్థలానికి రావడానికి నీకెందుకు భయం? హల్లెలూయా. నీకు మేలు కలుగు స్థలానికి రావడానికి భయం ఏంటి? చాలా మందికి సాతాను అంటే భయం లేదు, నరకం అంటే భయం లేదు, పాపం అంటే భయం లేదు, కానీ మనుషులంటే భయం. దేనికి? వాళ్ళని ఏమన్నా ఎగతాళి చేస్తారే. వాళ్ళు ఈ అప్పులు ఎంతవరకు తెలుస్తారు చెప్పండి. నేను ప్రార్థన వచ్చి బైబిల్ తీసుకొని ఇటు వస్తా ఉన్న ఇటు పట్టుకుని నేను ఒకళ్ళ నుండి అబ్బో భక్తుడు బయలుదేరే అన్నాడు అనుకో, నేను బైబిల్ అక్కడ పెట్టి సరేలేరా నేను బాను 1 లక్ష బాయి పొందేటి అంటే ఇస్తారా? వాడు అనేవాడుగా నీకు ఎందుకు ఇస్తాడు? సరే నేను ప్రార్థన బాగులే కానీ నాకు కిడ్నీలు పాడైపోయినాయి అంటే నువ్వు బాగు చేయి అంటే వాడు బాగు చేస్తారా? కాబట్టి మనుషుల మాటలు పట్టించుకోకూడదు. తిరిగి వాళ్ళు ఎలాంటి వాళ్ళు దేవుని రాజ్యాన్ని చేయాలి. తిరిగి వాళ్ళు ప్రార్థనకు బయలుదేరారంట, కుక్క కనబడిందంటే వెనకపోయారు. అదే పులే తోడేలా లేకపోతే పోతావా? కుక్కే కదా. ఈ దారి కాకపోతే ఇంకో దారిలో రా. కాబట్టి కుక్క అంటే భయం, మనిషి అంటే భయం. ఈ భయాలు నేను నరకానికి తీసుకుపోతాయి. బాప్తీసం పొందాలంటే భయం. మీలో అందరూ అలాగ ఉంటారని నేను చెప్పట్లేదు. దొంగతనంగా సేల కొనడానికి నీకు భయం లేదు, కానీ నీ భర్తకు చెప్పకుండా బాప్తీసం పొందడానికి దేనికి భయం? దొంగతనంగా డబ్బు కొట్టేసి బంగారం కొనుక్కోవడానికి భయం లేదు, కానీ బాప్తీసం పొంది పరలోకం పోవడానికి భయం ఏంటి? ఇది మేలైనటువంటి పని కదా, దేవునికి ఇష్టమైన పని కదా, లోకంలో నుంచి దేవుని చేతుల్లోకి వెళ్లే పని కదా. కనుక ఈ సంగమా దేవుని బిడ్డలారా, ఎవరు నరకానికి పోతారంటే తిరిగోలు పోతారు. పరిచయం చేయడానికి భయం. వాళ్ళు ఏమన్నా ఎగతా చేస్తారేమో, వీళ్ళు ఏమన్నా తక్కువగా చూస్తారేమో. ఎవరు తక్కువగా చూస్తే మనకేమైందండి? వాళ్ళు ఎవరైనా నేసిపోతారు నేరుగా పనిలోకి. కాబట్టి ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో నీకు భయం ఉంటే నువ్వు నరకానికి పోయే ప్రమాదం ఉంది, నువ్వు బయటికి రా. రెండవది అవిశ్వాసులు. ఎవరు చెప్పండి? అవిశ్వాసులు అంటే
ప్రార్థనకు వస్తూ కూడా విశ్వాసం లేని వాళ్ళు. కుక్క కలిసిందనుకో, వాస్తవానికి ఏం చేయాలి చెప్పండి? మామూలుగా మీరు ఆలోచన చేయండి అమ్మా. ఇంజెక్షన్ చేయాలి. ఇంజెక్షన్ చేస్తే లోపల శరీరంలోకి ఆ ఇంజెక్షన్ వెళ్ళిపోతుంది. ఆ మందు విషాన్ని విరిచి వేస్తుంది, రక్తంలో కలుస్తుంది, నయమైపోయింది. ఒక దారం కడితే తగ్గిపోయిందా? దారం ఒకసారి పోని, ఈ దారానికి శక్తి ఉంది అనుకుందాం, ఆ దారం లోపలికి నెట్టి కుట్లు వేయచ్చుగా. లోపల కదా జబ్బు ఉంది. అవిశ్వాసంలో ప్రార్థనకు వచ్చేటువంటి వాళ్ళు కూడా కుక్క కాస్త గీకితే చాలు సత్రపల్లి చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? ఎక్కడ ముడికి అక్కడ చేస్తున్నారు. ఆదివారాలు కూడా చర్చిలో ఉన్నట్ల. కనుక ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, తిరిగి వారు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు, అవిశ్వాసులు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. అసహ్యమైనటువంటి కార్యాలు నీ మనస్సాక్షిగా నీకు అర్థమైపోయింది. అసహ్యమైనటువంటి మాటలు, అసహ్యమైనటువంటి ప్రవర్తన, అసహ్యముగా. ఏది అసహ్యం? నేను ఇంకెక్కడ వివరించాలని ఇన్ని అసహ్యమైన పనులు చేస్తున్నారు. చూడండి, దేవుడి వాక్యంలో రోమా పత్రికలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. రోమా పత్రిక 2వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా ఎలా ఉందో చూడండి. 26వ వచనం. కాబట్టి 1:26 క్షమించాలి. 1:26. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించని. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాంఛనీయమైనది చేయొచ్చు. అది అసహ్యమైన. దేవుని బిడ్డలారా, నేను చెప్పడానికే నాకు మాట్లాడడానికి పలకడానికి అంత అయిష్టంగా అనిపిస్తుంటే మరి అలాగే జీవించే వాళ్ళని మనం ఏమన్నాలి? కనుక ప్రియ సంగమా, అసహ్యులము, తర్వాత నరహంతకులు. ఎవరు చెప్పండి? నరహంతకులు. నరహంతకులు అంటే 2 రకాల నరహంతకులు ఉన్నారు. 2 రకాల నరహంతకులు. ఎవరు ఆ 2 రకాల నరహంతకులు? ఒకటేమో నిజముగానే కత్తులతో గొడ్డలతో చంపేటువంటి వాడు. మనిషిని చంపడం చాలా తేలిక అయిపోయింది. చాలా తేలిక. మీకు ఒక సంగతి తెలుసో లేదు కానీ నరహత్య అనేది చాలా పెద్ద పాపం. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే, చెప్పండి, కత్తి పట్టుకున్నవాడు కత్తి చేత నాశనమగును. ప్రభు చెప్పిన మాట. నువ్వు దేని చేత మనుషులను ఇబ్బంది పెట్టి, దేని చేత వాళ్ళని గాయపరిచి చంపడానికి ప్రయత్నం చేస్తున్నావో అది మరలా నీవు కూడా అనుభవించాలి. ఒకవేళ నువ్వు దాటిపోయినా నీ బిడ్డలను అనుభవించాలి. కత్తి పట్టుకున్న వాళ్ళు కత్తి చేతనే నాశనం అవుతారు. అదొక నరహత్య. 2వ నరహత్య ఏమిటంటే కత్తిపోటు లాంటి మాట. భార్య బాగా సంపాదించి డబ్బు తీసుకొస్తే, మా అమ్మ చాలా మంచిది, మా ఇంట్లో అడిగిపెట్టిన కాలం నుంచి మాకు బాగా కలిసి వచ్చింది, ఇక ఆమెను పొగుడుతో ఆమెని తేనె కంటే తీయగా మాట్లాడి నువ్వు ఏదో ఒక రీతిగా కన్విన్స్ చేసి ఆమె ద్వారా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తావు. కొంచెం బాగలేక అనారోగ్యం వల్ల ఏదో పని చేయలేక ఇబ్బంది జరిగింది అనుకో, ఏమన్నా నువ్వు చచ్చిన దానివి కాదు, బతికిన దానివి కాదు, ఇలాంటి దొరకటం నాకు మంచిది కాదు, నువ్వు చావు, ఇంకొక దాన్ని చేసుకుంటా అంటే కత్తిపోటు లాంటి మాట. భర్తలు కూడా అలాగనే వాళ్ళు ఉన్నారు. సంపాదించినప్పుడేమో నా భర్త మంచోడు, రాజు, రావణం పడ్డావు, ఇంటికి రాగానే
కాఫీ, టీ, తర్వాత జ్యూస్. ఇది ఆఫీస్ నుంచి రాగానే, పొలం నుంచి రాగానే, డబ్బులు సంపాదించలేదనుకో ఆ రోజు అమ్మ మంచినీళ్ళు తీసుకురాదో నీ మొఖానికి మళ్ళీ మంచినీళ్ళు ఇవ్వాలి. అంటే భర్త సంపాదించారా? ఒక్కటే గుర్తు పెట్టుకోండి, మానవత్వంతో ఆలోచన చేయండి. నీ ప్రేమ అనేది డబ్బులు బట్టి ఎప్పటికీ నువ్వు ఉండకూడదు. నీ ప్రేమ అనేది మనిషిని మనిషిగానే, నీ జీవిత భాగస్వామిగా, నీ తల్లిగా, నీ తండ్రిగా, మనిషిని మనిషిగానే నువ్వు ప్రేమించు. పిల్లలు కూడా తల్లిదండ్రులు అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది. కానియో ఏంటి నువ్వు చూసేది, నీకు ఇదే ఎక్కువ, ఏమైనా సంపాదించావా? అలా ఆయన చూడు, వాళ్ళ కొడుకు 10 ఎకరాలు సంపాదించి పెట్టాడు, నువ్వు ఇంకా బాగా చేస్తున్నావు. ఏమండి, మీరు మాట్లాడుకోండి తప్పలేదు, కానీ కత్తిపోటు లాంటి మాటలు మాత్రం మాట్లాడబాక. ఎందుకంటే అది కూడా నరహత్యే. కనుక ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాజ్యమును బాగొట్టుకొని ఎవరు నరకానికి వెళ్తారంటే, రెండవ మరణానికి ఆహుతి అవుతారంటే తిరిగి వాళ్ళు, అవిశ్వాసులు, అసహ్యమైన కార్యాలు చేసేవాళ్ళు, నరహత్య చేసేవాళ్ళు, వ్యభిచారులు. ఇవన్నీ చెప్పకూడదని అనుకుంటాను, చెప్పక తప్పట్లేదు. వాక్యంలో ఏముందంటే అసలు కొన్ని పదాలు నీ నోటితో ఎత్తకూడదు అన్నది. ఎఫెసీ పత్రికలో ఉంది, పరిశుద్ధులైనటువంటి మీరు వ్యభిచారము, జారత్వం అనేటువంటి ఈ పదాలు అసలు పడకబాకండి. అందుకే చాలా మంది సేవకులు పాపిష్టి కార్యాలని చెప్పి వదిలేస్తున్నారు, కానీ ఆ పదాలు చెప్పట్లా. ఎందుకంటే చెప్పకూడదు. అసలు చెప్పడానికి అంత భయంకరంగా ఉంటే చేసేటువంటి మనుషులకి ఎంత భయంకరంగా ఉండాలి. మీలో అలాగ ఉండకూడదని నేను ఆశిస్తున్నాను. ఎవరు లేరని నమ్ముతున్నాను. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా అలాంటి వ్యక్తులు ఉంటే నువ్వు తక్షణమే మానుకోవాలి. అది నీకు, నీ కుటుంబానికి ఏమాత్రం క్షేమము కాదు. నీ ఆత్మను నీవు చంపుకుంటున్నావు. ఈ రోజుల్లో ప్రియ దేవుడి బిడ్డలారా, చాలా బాధను కలిగిస్తున్న విషయాలు ఏంటంటే, యవనస్తులు తల్లిదండ్రులు డబ్బులు పోగేసి పొలాలు అమ్మి, స్థలాలు అమ్మి, ఆస్తులు అమ్మి, అప్పు తెచ్చి నువ్వు బాగా చదువుకోయా, ఇంజనీర్ అవ్వు, డాక్టర్ అవ్వు, లేకపోతే ఇంకోటవ్వు అని చెప్పి డబ్బులు పంపిస్తా ఉంటే యవనస్తులైన వీళ్ళు ప్రేమలో దోమలు తొలగడని చెప్పి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. అరే, వ్యర్థమైనటువంటి దాని కోసం వాళ్ళు చచ్చిపోవడానికి కూడా ఇష్టపడుతున్నారు. నేను జీవన కలిగిన యేసయ్య కోసం నేను చచ్చిపోవడానికి ఇష్టపడలేకపోతున్నాను అనిపించింది. ఇది శ్రేష్టమైంది కదా, పరలోక సంబంధమైంది. దీనికోసం కష్టపడటానికి, దీనికోసం ఇబ్బంది పడటానికి, దీనికోసం నేను ఏమైపోవడానికి కూడా ఎందుకు మేము సాహసించట్లేదు. హల్లెలూయా. మాంత్రిక విద్య చేసేటువంటి వారు ఏమో చెప్పండి, మాంత్రికులు. వీరు కూడా దేవుడి రాజ్యానికి వెళ్ళలేరు. తర్వాత మాంత్రిక విద్య గురించి నిర్గమ కాలంలో చాలా ఉంది, ద్వితీయోపదేశ కాలంలో. ఇప్పుడు వద్దులే మాంత్రిక విద్య. తర్వాత విగ్రహారాధికులు. ఇది మీకు చెప్పాల్సిన పని లేదు. విగ్రహారాధన ఆఖరికి దేవుడి వెళ్ళారా, యేసు ప్రభు ఫోటో కూడా నువ్వు దండం పెట్టమన్నాడు. అది కూడా విగ్రహారాధన. నువ్వు పెట్టుకో ఫోటో, సిలువ పెట్టుకో, యేసు ప్రభు ఫోటో పెట్టుకో. ఎందుకంటే నీకు అజ్ఞానం కాబట్టి మనం కాదులు పెట్టుకుంటాం, ఇంట్లో పెట్టుకో, తప్పులేదు. కానీ అక్కడ కొబ్బరికాయ కొట్టి దాని కాడ నువ్వు మోకరించి చేయాలి. ఎందుకంటే అది జస్ట్ ఫోటో మాత్రం. యేసు వాక్యమై ఉన్న దేవుడు, ఆత్మస్వరూపి. నీ గదులను మోకరించి ప్రార్థన చేసుకో. హల్లెలూయా. కాబట్టి ఇక దీనినే మేము చేయకూడదనంటే ఇక మిగతా చేయొచ్చా? చెప్పండి గట్టిగా. కాబట్టి విగ్రహారాధికులను, అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుతారు. అబద్ధీకులందరూ ఏమండి, ఆలోచన చేయండి ఒక్కసారి. నువ్వు ఎప్పుడన్నా సత్యం నీ భర్తకు చెప్పావా? సత్యం నీ భార్యకి చెప్పావా?
మీ ఇద్దరి మధ్య నిజమైనటువంటి ఆ సత్యముతో కూడిన అనుబంధం ఉందా? ఏమో సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉన్నది అబద్ధం ఈజీగా. ఈ చర్చికి ముందు ఒకడు ఉంటాడు, చర్చి వెనక ఒకడు ఉంటాడు. వీడు వాడికి ఫోన్ చేస్తాడు, అది ఎక్కడున్నారా, నేను ఇప్పుడే నాశపడదా పోయాను అంటాడు. వాడుంది ఇక్కడే. సత్యం చెప్పలేము మేము. దానివల్ల మనుషుల నమ్మకాలు పోయినాయి. ఏమో నిజంగా వస్తాడో లేదు తెలియదు, ఇస్తాడో లేదు తెలియదు, ఉన్నాడో లేదు తెలియదు, నమ్మకం పోయింది. కాబట్టి వాక్యంలో చెప్పబడింది. టైం లేదు కాబట్టి ముగిస్తున్నాను. మన మాట అవునంటే అవును, అంతే, అదే సత్యం. అవునంటే అవును, కాదంటే కాదు. దీనికి మించినది దుష్టు నుండి కలుగునటువంటిది. ఇలాంటి వాళ్ళందరూ మండుచున్న అగ్నిగుండంలో ఇది రెండవ మరణం. అది తప్పించబడటానికి ఈరోజు నీవు నేను ఈ స్థలంలో కూడుకున్నాం. ఖచ్చితంగా నేను తప్పించడానికి యేసు రక్తం సిద్ధంగా ఉంది. ఆయన శిలువలో మరణించింది అందుకోసమే. ఆయన ఎందుకు మరణించాడంటే చేతగాగా చనిపోలేదు, నీ పాపముల నుంచి విడిపించి రెండవ మరణం నుంచి తప్పించడానికి ఆయన వచ్చాడు. అందుకోసమే శిలువలో మరణించాడు. కానీ మనం చేయవలసింది ఒక్కటే, నువ్వేమి ఏసైకి ఇవ్వాల్సిన పని లేదు, కొబ్బరికాయ కొట్టాల్సిన పని అవసరమే లేదు, సాంబ్రాన్ని వెలిగించాల్సిన అక్కడే లేదు, లేదా డబ్బు బంగారం సమర్పించాల్సిన పని అసలే లేదు. హల్లెలూయా. అదంతా నీ కోసమే చేస్తున్నావా? ఒక 10 రూపాయలు కానుక వేస్తున్నావా? అది నీ కోసం, నీ బిడ్డల కోసం. వేస్తే లేకపోతే లేదు. నువ్వు బంగారం వేస్తున్నావు, అది నీ కోసమే. నీ పేద పరలోకంలో ధనం కూర్చుకోవడానికి, నీ బిడ్డలకు నీకు దీవెన కలగడానికి. కానీ పరలోకం మాత్రం వాటి ద్వారా దొరకదు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకొని.